మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది అంటే, వీరికి కుటుంబ పరిస్థితులు 1 జూన్ 2026 వరకు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆనుకూల్యమైనటువంటి సమయం ఇది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేసే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మీకు బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది అవసరం మీకు. అదేవిధంగా వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. మరి అదేవిధంగా సబర్ కాపల్ మిఠారైతే అని అన్నారు కాబట్టి సహనం వల్ల మీకు ఫలితం అనేటువంటిది ఒకే అవకాశం. 2/6/2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి 25 జనవరి 2 సంవత్సరాంతం వరకు మరి మీకు అన్ని కార్యాలయందు విజయం. ఇది ఆనుకూల్యమైనటువంటి స్థితి మీకు కనిపిస్తూ ఉంది. చక్కనైనటువంటి విజయాలు సాధిస్తారు. అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శత్రుబాధలు దూరమవుతాయి. శుభవార్తలు వింటారు. సౌఖ్యంగా ఉంటారు. మర్యాదలు అధికమవుతాయి. కుటుంబంలో అభివృద్ధి, ఆకస్మిక ధనలాభము, చక్కని ఫలితాలు మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. 2/6/2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి మరి 25/1/2027 నుండి సంవత్సరాంతం వరకు ఈ కాలం మీకు అనుకూలమైనటువంటి కాలం. సత్ఫలితాలను, మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి కాలం ఇది ఉంది. అదేవిధంగా విదేశ ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. విదేశయాన ప్రయత్నం అనేటటువంటిది చేస్తూ ఉంటారు మీరు, ఆ ప్రయత్నం చేసేవారు. అలాగే ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి, వేసుకుంటారు కూడా. ప్రయాణాలు ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం మీకు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తుంటారు. మీ పరాక్రమాన్ని ఇతరులు ఎదుటివారు గుర్తించేటువంటి అవకాశం ఉంది. శత్రుబాధ తొలగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. శుభ ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. అలాగే ఈ సంవత్సరం మీకు 6/12/2026 నుండి వత్సరాంతం వరకు కాస్త పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అధికారుల చేత గౌరవింపబడతారు. అదేవిధంగా ప్రయత్నాలు జాగ్రత్తగా చేయండి. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఆ ఫలితం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్తగా కూడా ఉండాలి. ధన లాభం ఉంది, ధన నష్టం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆరోగ్య బాధలు ఏర్పడితే దానికి డబ్బుతో మీరు దాన్ని నివృత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. శుభ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. సంవత్సరాంతంలో బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు, అంటే డిసెంబర్ 6, 2026 నుండి సంవత్సరాంతం వరకు కాస్త ఆనుకూల్యంగా ఉంది. చక్కగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యాలు పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి శుభం భూయాత్. మీరందరూ కూడా ఏ గ్రహస్థితి ఎలా ఉన్నా భగవంతుని యొక్క కృప అనేటటువంటి మనకు సర్వదా విజయాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ భగవత్ కృపకు పాత్రలవుతూ భగవత్ సేవలో మీరు ఈ సంవత్సరం జీవితాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాం. స్వస్తి.